మాకు గోవు అత్యంత పవిత్రం అంటే మేము గోవుని తింటామని చెప్తారు. గంగా నది మనకు అత్యంత పవిత్రం అంటే వాడు ఆ పడవ మీదనే తింటాడు, ఆ ఎంగిలి ఎముకలను గంగా నదిలో పడేస్తాడు. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాశీ అందరికి తెలిసిందే, మనందరకు ఎక్కువ మంది కాశీకి పోతారు. కాశీని సందర్శిస్తే వాళ్ళ జీవితం ధన్యమవుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు కదా. సో కాశీ అత్యంత పురాతన నగరాల్లో కాశీ ఒకటి. కాశీని పరమేశ్వరుడి నివాసంగా భావిస్తారు హిందువులంతా. కాశీలో గంగా నదిని గంగా మాతగా భావిస్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని హిందువుల నమ్మకం. కాశీలో దాదాపు 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే దశాశ్వత ఘాట్లో అందులో గంగాహారతి జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం. సో కాశీ అత్యంత పవిత్రమైన స్థానం, పవిత్రమైన నగరంగా, పవిత్రమైన స్థానంగా, పవిత్రమైన గంగా నది స్థానంగా మనమంతా భావిస్తాం, హిందువులంతా భావిస్తారు. సో నిన్న సోమవారం రోజు ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. ఇది కాశీ నగరం ఇది. సో గంగానది ఇట్లుంటుంది. గంగానది ఒడ్డునే మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది. సో అత్యంత పవిత్రమైన టెంపుల్. మోదీ వచ్చిన తర్వాత కాశీ విశ్వనాథ్ ఆ టెంపుల్ ప్రాజెక్ట్ను దాని రూపురేఖలే మార్చేశారు, దాన్ని డెవలప్ చేశారు బాగా. సో నిన్నేం జరిగిందంటే ఈ వీడియో చూడండి. నిన్న మొత్తం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సోమవారం రోజు ఏం జరిగిందంటే కొంతమంది ముస్లిం యువకులు గంగా నదిలో, కాశీలోని గంగా నదిలో ఒక బోట్ తీసుకొని ఆ బోట్ మీద ఇఫ్తార్ విందు చేసుకున్నారు. గంగా నది మీద ఇఫ్తార్ విందు చేసుకున్నారు. సో ఇఫ్తార్ విందు చేసుకోవడంతో పాటు వెజ్కి సంబంధించినటువంటి ఖర్జూరం కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, ఇంకా పండ్ల కావచ్చు, ఇవన్నీ తిన్నారు. అట్లాగే నాన్ వెజ్ కూడా ఉంటుంది కదా. సో నాన్ వెజ్కి సంబంధించినవి కూడా నాన్ వెజ్ తిని ఆ ఎముకల్ని, మిగిలిన బొక్కలు అంటాం కదా మనం, ఆ బొక్కల్ని గంగా నదిలో పడేశారు. సో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. వీళ్ళు ఈ ఇఫ్తార్ విందు గంగా నదిలో చేసుకోవడంతో పాటు ఈ బొక్కలు, ఎముకలను గంగా నదిలో వేస్తున్నటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వైరల్ కావడంతో నిన్న బీజేపీ లీడర్, మన కాశీలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ రజత్ జైస్వాల్ అనే లీడర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు దాదాపు 14 మందిని అరెస్ట్ చేశారు. ఆ వీడియో చూసి కేసు ఫైల్ చేసి వాళ్ళను 14 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. సో చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు అత్యంత పవిత్రం బాబు, మాకు గోవు అత్యంత పవిత్రం అంటే మేము గోవును తింటాం, గోవును అమ్ముతాం, గోవును బీఫ్ చేసుకొని తింటామని చెప్తారు. సో గంగానది మనకు అత్యంత పవిత్రం బాబు అంటే వాడు ఇఫ్తార్ విందు, పడవల్లోనే ఇఫ్తార్ విందు పెట్టుకుంటాడు, ఆ పడవ మీదనే తింటాడు, తిన్న ఆ ఎంగిలి ఎముకలను గంగా నదిలో పడేస్తాడు. గంగా నది అత్యంత పవిత్రంగా భావిస్తాం మనం. హిందువులు ఒక్కసారి అందులో గంగలో మునిగితే వాళ్ళ పాపాలన్నీ పోతాయని భావించేంత పవిత్రమైనది గంగా నది. సో కాశీలో మరి అది గంగా నది, కాశీలో వీళ్ళు ఇట్లా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీళ్ళకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. 14 మందిని అరెస్ట్ చేశారు. చూడొచ్చు, వీళ్ళే ఈ 14 మందిని అరెస్ట్ చేశారు. సో గంగా నదిని కాశీని కూడా వదిలిపెట్టట్లేదు వీళ్ళు. అపవిత్రం చేసేందుకు ఏ ప్లేస్ అయితే ఏమున్నదంటే మన దగ్గర కూడా చూసాం. మన కట్టమైసమ్మ టెంపుల్, ఎక్కడైతే సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ ముందే వాడు మల విసర్జన చేసి అంత అపవిత్రం చేసిండు. సో ఇప్పుడు గంగా నదిలో వీళ్ళ నైజం ఎట్లా ఉంది? గంగా నది ఒక పడవ అద్దెకి తీసుకొని ఆ పడవ మీద ఇఫ్తార్ విందు పెట్టుకొని ఇఫ్తార్ విందులో ఇవన్నీ ఎముకలు తిని గంగా నదిలో వేయడం,
సో అపవిత్రం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మసీదుకు ఎవరు పోరు, వీళ్ళ మసీదు ప్రాంతానికి ఎవరు పోరు, ఎవరు రానియరు. సో వాళ్ళు మాత్రం మన హిందూ ప్రాంతాలకు, హిందూ దేవాలయాల వద్దకు వచ్చి అపవిత్రం చేసే కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళను కఠినంగా శిక్షించాలని, అట్లాగైతే పడవ ఎవరైతే అద్దెకి ఇచ్చిండో, రెంట్కి ఇచ్చిండో వాడిని కూడా జైల్లో వేయాలని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని మీద విచారణ కొనసాగుతాము. మళ్ళీ వీళ్ళకు ఎట్లాంటి శిక్షలు పడతాయి అనేది చూడాలి. సో మొత్తానికి మాత్రం కాశీ విశ్వనాథ్లో, కాశీలో గంగా నది వద్ద ఒక బోట్లో వీడు ఇఫ్తార్ విందులు చేసుకోవడం, ఇఫ్తార్ విందులో ఎముకలు గంగా నదిలో పడేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని హిందూ సమాజం అంతా ఖండిస్తున్న పరిస్థితి.